ఇజ్రాయెల్ అనేది కేవలం 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కలిగి 10 లక్షల జనాభా ఉంటది. కానీ దాని చుట్టూరు ఏంటంటే దాని బౌండరీ చూస్తే ఉత్తరాన లెబనానో, జోర్డానో, తర్వాత సిరియా, ఈజిప్ట్లే ఉంటాయి. కానీ 57 దేశాల ఇస్లామిక్ దేశాలు 47 జనవరి 1 అది ఫామ్ అయినప్పటి నుంచి, ఏది ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి అది ఇప్పటి వరకు డజన్ కొద్దీ మేజర్ యుద్ధాలు చేసింది. నిత్యం యుద్ధాల్లోనే ఉంటది. కాబట్టి ఇజ్రాయెల్కి 57 ఇస్లామిక్ దేశాలు శత్రువులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనేది 57 దేశాల కూటమి. దాంతోపాటు అందులోని ఇంక్లూడ్ జీసీసీ, ఇటు సున్నీ ఇటు షియా దేశాలు అన్నీ దీన్ని వ్యతిరేకిస్తాయి. సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్. కాబట్టి 80 సంవత్సరాలుగా అది నిత్యం స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ అనమాట. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మోడ్లో అది ఫైట్ చేస్తూ ఉంటుంది. మరి ఇజ్రాయెల్కి ఎవరు సహాయం చేశారంటే వెస్టర్న్ కంట్రీస్, బ్రిటన్, మిగిలిన వెస్టర్న్. ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకుందండి. దానికి ఒకటే ఎగ్జాంపుల్, 1967లో 6 రోజుల యుద్ధంలో 5 దేశాలను అది మట్టి కరిపించింది. మట్టి కరిపించి ఇటు ఈజిప్ట్ నుంచి సెనై పెనిన్సులా, గొలాన్ హైట్స్ అని సిరియా నుంచి, తర్వాత వెస్ట్ బ్యాంక్ని ఇటు జోర్డాన్ నుంచి, తర్వాత లెబనాన్లో కొంత భూభాగాన్ని అది ఆక్యుపై చేసేసుకుంది. ఆ యుద్ధం అనేది మానవ చరిత్రలోనే ఒక అతి భయంకరమైన యుద్ధం, ఒక గొప్ప యుద్ధంగా ఇజ్రాయేలీ కాదు ప్రపంచం అంతా చెప్తూ ఉంటారన్నమాట.